నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. TV5 ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పబడే సాంబశివరావు గారు ఎవరైతే ఉన్నారో తను కమల్ హాసన్ గారు ఏదైతే మాట్లాడారో అది జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడారు రాజ్యసభలో అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. అండ్ దాని మీద స్పందించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. TV5 ఛానల్లో సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పబడే సాంబశివరావు గారు ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పేసి తను ఒక షో చేయడం జరిగింది సార్. దీన్ని ఎలా చూడాలంటారు? లేదు అంటే ఇప్పుడు జగన్ అనేటువంటి పేరు వచ్చేటువంటి రెఫరెన్స్లు ఏవి కూడా తెలుగు భాషలో ఉంచొద్దు అని ఒక తీర్మానం ఏదో చేసేలాగా కనిపిస్తోంది వాతావరణం. అంటే ఉదాహరణకి తెలుగు సినిమాలకు సంబంధించి ఒక డైరెక్టర్ గారు ఉన్నారు పూరి జగన్నాథ్ అనే పేరుతో. ఆయన పేరు మార్చుకోవాలి అని రేపు పొద్దున వార్నింగ్ రావచ్చు ఏపీ గవర్నమెంట్ నుంచి. ఎందుకు సార్? ఇబ్బందికరమైనటువంటి పేరు అది. అలాగే పూరి జగన్నాథుడు ఉన్నాడు, అసలు దేవుడే, భగవంతుడు ఉన్నాడు అక్కడ. ఆ భగవంతుడి పేరు కూడా మార్చే అవకాశాలు ఉన్నాయి. అంటే పేరు మార్చుకుంటారా, లేకపోతే దేవుడు అనేటువంటి కార్యక్రమం నుంచి వెనక్కి వెళ్ళిపోతారా, దేవుడు అనేటువంటి పదవికి రాజీనామా చేస్తారా? ఎందుకు సార్ జగన్ అన్న పేరే అంత భయపట్టిస్తుంది మరి వీళ్ళని? ఉండకూడదు, అసలు ఆ పేరే ఉండకూడదు అనేది ఇప్పుడు కాన్సెప్ట్లా కనిపిస్తోంది. అంటే ఇప్పుడు అక్కడ శ్రీశ్రీ గారి పోయం చదివాడు ఆయన. అవును సార్. మహాకవి శ్రీశ్రీ గారు ఆయన ఎప్పుడో రాసినటువంటి జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అని రాశాడు ఆయన. భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అన్నాడు ఆయన. ఈ భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అనేటువంటి సెన్సు ఆ మహాప్రస్థానంలో ఆయన రాసినటువంటి కవితలు, పద్యాలు, దానికి సంబంధించినటువంటి వ్యవహారం అందరికీ ఏదో మేరకు తెలుసు తెలుగు సమాజంలో. కాబట్టి ఆయన మాట్లాడిన సెన్స్ ఏమిటి? రాజ్యసభలో కమల్ హాసన్ గారు మాట్లాడిన సెన్సు ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో, ప్రజాస్వామ్య వ్యతిరేక నిర్ణయాలతో వెడుతోంది. ఏది ప్రస్తుతం కేంద్రంలో అధికారం చలాయిస్తున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంటు ప్రజల మీద యుద్ధం ప్రకటించింది, ప్రజాస్వామ్యం మీద యుద్ధం ప్రకటించింది. కాబట్టి ఇది జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, ఈ భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అని చెప్పాడు ఆయన. అంటే జగన్నాథ రథచక్రాలని ఆయన ఏ కాంటెక్స్ట్లో వాడాడు? జనం ఈ రెండింటిని కలిపి వాడాడు ఆయన. జగన్నాథ రథచక్రాలకి అక్కడ ఇది జరుగుతుంది పూరిలో రథయాత్ర, దానికి విపరీతంగా జనాలు వస్తారు. కాబట్టి అలాంటి ఒక జనసందోహం, ఒక యుద్ధాన్ని తలపించేటువంటి జనసందోహం, దాన్ని పట్టుకొచ్చి దాంతో కౌంటర్ యుద్ధం మేము చేస్తాము అనేది సెన్స్ అక్కడ. ఆ సెన్స్ క్యారీ చేయటానికి ఆయన శ్రీశ్రీ గారి జగన్నాథ రథచక్రాలు అనేటువంటి ఆ కవితని ఉదాహరిస్తూ చదివాడు. ఎందుకు చదివాడు? ఆయనకి ఎందుకు వచ్చు అది? ఆయన తమిళుడు కదా. అది కూడా మాట్లాడాడు సాంబశివరావు గారు. ఆయన ఏమంటాడంటే తమిళనాడు రాజకీయాల్లోనే నువ్వు చల్లని నానే అని. ఎందుకంటే ఇంతవరకు గెలవలేదు. ఎవరో నామినేట్ చేస్తే రాజ్యసభకి వెళ్ళిన నువ్వు ఏపీ రాజకీయాల గురించి మాట్లాడే హక్కు ఎక్కడది నీకు అని మాట్లాడాడు ఆయన. అసలు ఏపీ రాజకీయాల గురించి అక్కడ ప్రస్తావించకుండానే అదే జగన్నాథ రథచక్రాల్లో జగన్ ఉంది కదా సార్, ఇది చిన్నపిల్లల్ని అడిగినా కూడా అందుకని తీసేయమనేది ఆయన గొడవ. అందుకనే నేను చెప్పాను జగన్ అనే పేరుతో ఉన్నటువంటి అన్ని పేర్లు రద్దయిపోవాలి ఏపీలో. అందులో భాగంగానే పూరి జగన్నాథ్ పేరు మార్చుకోవాలి అర్జెంటుగా. అతను రాబోయే సినిమాకి ఆ పేరుతో పోస్టర్ వేస్తే ఆ ఏపీలో రిలీజ్ కాదు. ఆ పరిస్థితి కనిపిస్తోంది ఆ వాతావరణం. ఇప్పుడు టీవీ యాంకర్లు ఎవరు కూడా వాళ్ళు ఉద్యోగం చేస్తున్నట్టుగా మాట్లాడట్లేదు, వాళ్ళు ఒక పార్టీ కార్యకర్తల్లా మాట్లాడుతున్నారు. ఇది గొడవ. అంటే ఒక తెలుగుదేశం పార్టీని మోసేటువంటి ఒక ఛానల్లో ఒక యాంకర్ గారు తన విశ్లేషణ చెబుతూ ఆవిడేమన్నారంటే, చాలా వికృతంగా తిరుపతి లడ్డూలలో కల్తీ అయినటువంటి కెమికల్స్ వలన ఏ టైంలో అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నాడో ఆ టైంలో అమ్ముడైన లడ్డూల వలన ఆంధ్ర ప్రాంతంలో అంటే సంతానోత్పత్తి మీద ప్రభావం పడింది. ఆ లడ్డూలు తిన్న వాళ్ళు ఎవరు కూడా పిల్లల్ని కనలేరు. అలా హిందూ జనాభాని తగ్గించటం అనే కుట్ర పన్ని జగన్మోహన్ రెడ్డి ఆ కల్తీ చేశాడు అని
అంటే హిందూ మతాన్ని తొక్కేయటం కోసం జరిపినటువంటి కుట్ర, అది డబ్బుల కోసం మాత్రమే కాదు అని ఆవిడ మాట్లాడారు. అంటే ఆవిడ చాలా ఓపెన్గా తెలుగుదేశం పార్టీ నాయకురాల్లాగానే మాట్లాడారు. అలాగే సాంబశివరావు గారు కూడా దాదాపుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష హోదాలోనే మాట్లాడాడు. అంటే ఇక్కడ లడ్డు కల్తీ గురించి సిబిఐ ఛార్జ్ షీట్లో అన్ని అంశాలని పొందపరిచింది సార్. ఇవన్నీ కాదని వీళ్ళకి ఏది నచ్చితే అదే మాట్లాడడం. ఇప్పుడు లేనిపోని నిందలు, అంటే ఎక్కడైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి కానీ ఇట్లా నిష్పత్తి తగ్గిపోయింది, సంతానం, ఆవిడ అభిప్రాయం అందులో ఉందని ఆవిడ చెప్పారు కాబట్టి నమ్మి తీరాలి, అది పరిస్థితి. అలాగే ఈయన జగన్ అనేటువంటి పదం వచ్చింది కాబట్టి మహాకవి శ్రీశ్రీ గారే జగన్మోహన్ రెడ్డిని ప్రచారం చేశాడు ఆ రోజుల్లోనే, 40లోనే అని చెప్పి శ్రీశ్రీ గారి పుస్తకాలు అమ్మేటువంటి కొట్లన్నింటినీ బ్యాన్ చేసినా చేస్తారు ఇప్పుడు ఏపీలో. విశాలాంధ్రలో అమ్ముతారు. విజయవాడలో శ్రీశ్రీ ప్రచురణలు అనే పేరుతో ఒక పబ్లికేషన్ హౌస్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఏపీ గవర్నమెంట్ ఏ క్షణమైనా శ్రీశ్రీ ప్రచురణాలయం మీద దాడి చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకని ఇప్పుడు శ్రీశ్రీ దేశద్రోహిగా మారాడు. ఇది జగన్నాథ రథచక్రాలని వాడాడు కాబట్టి ఇంకొంచెం దూకుడుగా పెడితే వీళ్ళు వాగ్గేయకారుడు త్యాగయ్య గారు ఉన్నాడు, ఆయనతో కూడా ఈ ప్రమాదం ఉంది. ఆయన కూడా దేశద్రోహి వీళ్ళ లెక్క ప్రకారం. ఆయన కూడా జగనానందకారక అని రాశాడు కాబట్టి ఆయనకు కూడా ప్రమాదం ఉంది. ఇలా చాలామంది ఇప్పుడు జగన్ అనే పేరుతో దాసనారాయణరావు గారు సినిమా తీశాడు శోభన్ బాబు హీరోగా, అది కూడా బ్యాన్ చేసే అవకాశం ఉంది. అది యూట్యూబ్లో కూడా ఏపీలో కనిపించకుండా చేసే ఛాన్స్ ఉంది. ఎందుకు సార్ ఇంత భయం ఎందుకు? ఆయన కన్నా మంచి పాలన చేస్తే వీళ్ళ పేరే మారిపోద్ది కదా. ఇవన్నీ కాదు, అసలు మేము ఆ పేరుని వినదలుచుకోలేదు, ఆ పేరు ఎక్కడ ఉండదలుచుకోలేదు. ఆ పేరుని తెలుగు భాష పుట్టినప్పటి నుంచి ఆ పేరు వాడిన వాళ్ళందరినీ జప్తు చేస్తాం, రద్దు చేస్తాం అన్న ధోరణిలో బిహేవ్ చేస్తున్నాడు. ఇదంతా వింటుంటే, ఇదంతా చూసి అది ఏదైతే టీవీ ఛానల్లో మాట్లాడారో అది విన్న తర్వాత చాలా హాస్యాస్పదంగా ఉంది సార్. ఎందుకంటే అసలు అక్కడ ఏ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితులలో వీళ్ళు మళ్ళీ సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకోవడం. అయితే ఒకటి ఆయన కాంటెక్స్ట్ ఏంటంటే, తమిళనాడులో మొన్న ఒక పెళ్లికి వెళ్ళాడు ఆయన, చెన్నైలో, జగన్మోహన్ రెడ్డి. అవును సార్. ఆ పెళ్లి ఎవరిది? ఆయన పెదనాన్న గారి మనవడిది, జార్జి రెడ్డి గారి మనవడి పెళ్లికి ఈయన వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా అక్కడికి చాలామంది రాజకీయ నాయకులు వచ్చారు, సినిమా వాళ్ళు వచ్చారు, సూర్య, కార్తీ వీళ్ళు కలిశారు ఆయన్ని. అలాగే స్టాలిన్ వచ్చాడు అక్కడికి, స్టాలిన్ గారి అబ్బాయి వచ్చాడు, వాళ్ళిద్దరితోనూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. పన్నీర్సెల్వం కూడా వచ్చారు, వాళ్ళందరినీ కలిశాడు ఈయన. ఆ సందర్భంగా కమల్ హాసన్ ఇంటికి కూడా వెళ్ళి కలిశాడు ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అని కూడా ఒక వార్త ఉంది సర్క్యులేషన్లో. కాబట్టి ఇవన్నీ కూడా ఆయనలో పనిచేసినాయి. ఆయన రాజ్యసభలో జగన్నాథ రథచక్రాలు అనటానికి వెనకాల ఈ స్టోరీ అంతా ఉందేమో అని ఈయన అనుమానం. అంటే కమల్ హాసన్ చాలా కాలంగా జగన్ అభిమానిగా ఉండుంటాడు, జగన్మోహన్ రెడ్డి నుంచి ఆయనకు ఏదో లబ్ధి చేకూరు ఉంటుంది అనేటువంటి కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఎలా జరిగిందంటే, చంద్రబాబుని ఎవరైనా విమర్శిస్తే వాళ్ళని జగన్ పెయిడ్ ఆర్టిస్టులుగా వీళ్ళు ప్రచారం చేసేస్తున్నారు, తెలుగుదేశం బ్యాచ్ మొత్తం. కాబట్టి ఇది ఒక దుర్మార్గమైనటువంటి కల్చర్ నడుస్తోంది సోషల్ మీడియాలో. అందుకని కొంచెం కాన్షియస్గా పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఉంది సాంబశివరావు గారి వ్యాఖ్యల్ని. ఆయన చాలా ప్రతి వాళ్ళు అలవోకగా మాట్లాడేస్తున్నారు ఈ విషయాలన్నీ. అయ్యా, మీరు అనవసరంగా వివాదం చేస్తున్నారు లడ్డూ వ్యవహారాన్ని, మీరు లడ్డూని పట్టుకొని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు, కానీ మైనారిటీలు హర్ట్ అవుతారు మీ బిహేవియర్ వలన అని చెబితే వాళ్ళకి అర్థం కావట్లేదు. అర్థం కాకపోగా జగన్ దగ్గర డబ్బులు తీసుకుని మాట్లాడుతున్నాడు ఇతను అని మాట్లాడేస్తున్నారు ఓపెన్గానే. ఇలాంటి ఒక విచిత్రమైనటువంటి సంస్కృతి నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని ఆయన రాజ్యసభలో శ్రీశ్రీ గారి జగన్నాథ రథచక్రాలు పోయం చదివాడని ఒక కంక్లూజన్కి వచ్చేసి, అసలు శ్రీశ్రీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకుని రాశాడు ఆ రోజుల్లో అనేదాకా వెళ్ళేలా ఉన్నది వీళ్ళ పైత్యం. ఆ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు వ్యవహారాన్ని. అది చాలా బహిరంగంగా కనిపిస్తోంది వీళ్ళ విపరీత ధోరణులు ఇవి.
అందుకని ఇప్పుడు మీడియా టోటల్గా 2 భాగాలుగా చీలిపోయి, ఒక భాగం వాళ్ళు జర్నలిస్టులు అంటే జనరల్గా ఒక అభిప్రాయం ఉంది, వాళ్ళకు ఒక పద్ధతి ఉంది, ఒక పత్రికా రచన శైలి ఉంది. ఆ శైలి ప్రకారం ఎవరిని ప్యాంపర్ చేయకూడదు, దేన్ని ఓన్ చేసుకోకూడదు. ఇది ఇలా మాట్లాడారు వారు, వీరు ఇలా మాట్లాడారు, ఇది నా పర్సనల్గా నాకు అనిపించిన విషయం అని మాత్రమే మాట్లాడాల్సినటువంటి సందర్భం. కాబట్టి ఇప్పుడు వీళ్ళు చాలా కంప్యూటర్లో లాగా ఒక విచిత్రమైనటువంటి సెర్చ్ కొట్టేసే ఆల్గారిథంలోకి వెళ్ళిపోయి జగన్ అనేది ఎక్కడ కొట్టినా కానీ వీళ్ళకి అది వచ్చేస్తుంది. మనం ఇప్పుడు జగన్ అని కొట్టగానే దానిలో చాలా వస్తాయి గూగుల్లో. అలా వీళ్ళ బుర్రలో జగన్ అనేది వినిపించగానే వీళ్ళకి వెంటనే లైట్ వెలుగుతుంది. అది ఏ కాంటెక్స్టు, అది ఎప్పుడు రాశారు. ఇప్పుడు పండిత జగన్నాథ రాయలని ఒక పండితుడు ఉండేవాడు పురాతన కాలంలో, ఆయన్ని కూడా రద్దు చేయమంటాడు ఈయన. కాబట్టి చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాం ఇప్పుడు. అంటే వీళ్ళు మెంటల్ గా చాలా డిస్టర్బ్ అయిపోయారేమో అనిపిస్తుంది సార్. డిస్టర్బ్ అవటం వల్లనే ఈ గోల. ప్రతిదీ వాళ్ళకే ఆపాదించుకొని వాళ్ళే మొత్తం మా మీదకి ఏదో వచ్చేస్తుంది అన్నట్టు వాళ్ళు ఎందుకు అట్లా. మానవుడు దానవుడు అని శోభన్ బాబు గారి సినిమా ఒకటి ఉంది, అందులో ఆయన క్యారెక్టర్ పేరు జగన్. ఆ విషయం చెప్తే ఇప్పుడు ఇమ్మీడియట్గా యూట్యూబ్లో ఉన్న ఆ సినిమా తీయించడమే కాకుండా ఆ సినిమా నిర్మాత దర్శకుల పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసే ప్రమాదం కూడా ఉంది. అంటే ఈ లెవెల్కి తీసుకెళ్ళిపోతున్నారు విషయాన్ని. అందుకని చాలా విపరీత ధోరణితో మాట్లాడాడు ఆయన. ఈ విపరీత ధోరణి ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి అంటే, వాళ్ళ దగ్గర ఏదో మార్కులు వేయించుకోవాలనే ధోరణిలోకి మారిపోయారు వీళ్ళు. అంటే స్ట్రైట్గా తెలుగుదేశం ఛానల్ ఇది, ఇందులో మనం జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకమైన వార్తలు మాత్రమే వినటానికి ఫిక్స్ అవ్వాలి అని ఒక గ్రామర్ సెట్ చేశారు ఛానల్స్ అన్నిటికీ. ఆ గ్రామర్ సెట్ చేసిన ఫలితమే ఇప్పుడు మనం చూస్తోంది. అందుకని సాంబశివరావు గారు కావచ్చు, మహా టీవీ యాంకర్ గారు కావచ్చు, వీళ్ళందరూ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచాన్ని అటువైపు డ్రైవ్ చేస్తున్నారు. ఆ డ్రైవ్ చేస్తూ ఇప్పుడు జగ అనే 2 అక్షరాలు జగ్గయ్య గారి పేరులో కూడా ఉన్నాయి. ఏది పాత హీరో విలన్ క్యారెక్టర్ ఆర్టిస్టు కొంగర జగ్గయ్య గారు, ఆయన పేరు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అలాగే పాత డైరెక్టర్ జగన్నాథ్ గారు అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ప్రమాదంలో ఉన్నాడు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ అనే పేరు ఉన్న వాళ్ళందరూ ఇమ్మీడియట్గా పేర్లు మార్చుకోవాలి. అలాగే జగన్నాథుడు ఇలాంటి పేర్లతో ఎవరైనా దేవుళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా పేర్లు మార్చుకోకపోతే అది తెలుగుదేశం వారి కోపానికి గురయ్యి చాలా ప్రమాదంలోకి వెళ్ళే అవకాశం ఉంది. అసలే ఎన్డీఏ గవర్నమెంట్ ఏపీలో ఎన్డీఏ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినట్లుగా వాళ్ళు భావిస్తే ఎన్ఐఏని తోలేటువంటి అవకాశం ఉంది. ఎన్ఐఏ వస్తే వాడు ఉగ్రవాదిగా మారిపోతాడు. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నడుస్తున్నాయి. ఇది ఆయన కాంటెక్స్ట్ కరెక్ట్. కమల్ హాసన్ గారు మాట్లాడింది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద యుద్ధం ప్రకటించింది ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వం కోరలు కొమ్ములు వంచటానికి మొత్తం జనాలందరూ కలిసి ఒక రథయాత్రలాగా మీదపడి దాడి చేస్తే తప్ప వీళ్ళకి ప్రపంచం అర్థమయ్యే పరిస్థితి కనిపించటం లేదు అని వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు అన్నాడు ఆయన. ఆ జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి, భూమార్గం పట్టిస్తాయి, మిమ్మల్ని పాతాళానికి తొక్కేస్తాయి అనేటువంటి సెన్స్ వాళ్ళకి అర్థం కావాలి. ఆ అర్థమైతే తప్ప ఈ పైత్యాలన్నీ వదలవు. దీని మీద మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో విపరీతంగా క్రిటిసిజం నడుస్తోంది. అయినప్పటికీ ఇవన్నీ కూడా దున్నపోతు మీద వాన కురిసినట్టే, తోకతో తుడుచుకుని వెళ్ళిపోతుంది అది. ఆ పద్ధతిలోనే ఎన్డీఏ ప్రభుత్వము, చంద్రబాబు గారి ప్రభుత్వము వ్యవహరించే పరిస్థితిలోకి వచ్చేసారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ట్రెండ్. ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించో లేకపోతే మరొకళ్ళ కోసమో అని కాదు. ఈ ధోరణి ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఆయన అన్నట్టుగా ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడి, దీన్ని ప్రజా సంఘాలు సీరియస్గా పట్టించుకుని జనంలోకి తీసుకెళ్ళి ఏమిటి విపరీత ధోరణులు, మీడియాలో పెరిగిపోతున్న విపరీత ధోరణుల మీద ఒక విస్తృతమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
కాబట్టి సాంబశివరావు గారి వ్యాఖ్యలు, మహా టీవీ వాళ్ళ వ్యాఖ్యలు వీటిని ఈజీగా తీసి పడేయాల్సినటువంటి సందర్భం కాదు. సీరియస్గా పట్టించుకోవాలి. ప్రతి ప్రజా సంఘము దీని గురించి చర్చించాల్సినటువంటి అవసరం అయితే బలంగా ఉంది. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.